నమస్కారం, మీరు చూస్తున్నారు వాయిసెస్ ఫర్ ద సొసైటీ. నేను సహస్ర. సమ్మర్ వచ్చేసింది, విద్యార్థుల ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక తల్లిదండ్రులకు మరొక గుదిబండలాగా తయారవుతుంది. కొత్తగా జాయిన్ చేయించే పిల్లలందరికీ కూడా అడ్మిషన్స్ తీసుకోవాలంటే ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ చదివే పిల్లలకి రీఎంబర్స్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు కొత్త కాలేజ్లో స్కూల్లో వెయ్యాలన్నా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ జూన్ జూలై కల్లా మళ్ళీ అందరూ కూడా జాయిన్ అవ్వాలి. అయితే ఇప్పుడు అందరి తల్లిదండ్రుల బాధ ఒకటే, ప్రభుత్వం అందరి మీద దృష్టి పెట్టింది కానీ విద్యార్థుల మీద ఎందుకు దృష్టి పెట్టలేదు, విద్యార్థులకి ఎందుకు సరైన న్యాయం జరగట్లేదు, వాళ్ళ స్కూల్ ఫీజులు ఎక్కువగా ఉంటున్నాయి, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రాపర్గా లేదు అనే అంశం మీద ఈరోజు మనం వాళ్ళ తల్లిదండ్రుల తరపు నుంచి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విద్యార్థుల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అయినటువంటి వేముల రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మరి యాజ్ ఏ చైర్మన్గా విద్యార్థుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, పోరాటాలు, ప్రభుత్వాన్ని ఎలా నిలదీసిపోతున్నారు, వీళ్ళు చేయబెట్టేటువంటి రానున్న ప్రోగ్రామ్స్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి స్టూడెంట్స్కి అనే అంశాలన్నీ మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. సో విద్యార్థుల గురించి మీరు గత కొన్నాళ్ళ నుంచి చేస్తున్నటువంటి పోరాటం నిజంగానే హర్షించదగ్గ విషయం. అయితే ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు, మీరు ఇంత పోరాటం చేస్తున్నా కానీ ఎటువంటి మార్పు అయితే వచ్చిందా? అటు ప్రైవేట్ స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి కానీ, లేకపోతే ప్రభుత్వం ఏమైనా భరోసా హామీలు ఏమైనా ఇవ్వడం జరిగిందా? ఎన్నో పోరాటాలు చేసినాం. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న పథకం దేశంలో ఎక్కడ లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న పథకం ఉంది. నిజంగా ఎక్కడ లేదు, దేశంలో ఎక్కడ లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ అన్న పథకం ద్వారా ఒక తోపుడు బండి వాళ్ళ పిల్లలు, ఒక రిక్షా కార్మికుడు వాళ్ళ పిల్లలు, ఒక కూరగాయలు అమ్మే వాళ్ళ పిల్లలు, వాళ్ళు ఉన్నతమైన విద్య చదివి ఈరోజు ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అనేకమైన పెద్ద చదువులు ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ అనే స్కీమ్ ద్వారా చదువుకుంటా ఉన్నారు. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకానికి ప్రయత్నాలు, కుట్రలు చేస్తూ ఉంది. మీకు ఎలా తెలుసు అది ఫీజు రీయింబర్స్మెంట్ స్వస్తి పలుకుతున్నారని? అంటే ఇండైరెక్ట్గా ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయండి. ఈ 3 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్కి ఎంత నిధులు కేటాయించారు, వేరే సంక్షేమానికి ఎన్ని నిధులు కేటాయించాలో 3 సంవత్సరాలుగా శ్వేతపత్రం విడుదల చేయండి. క్లియర్గా కనబడుతుంది కదా. కాలేజ్ యాజమాన్యాలు బంద్ పెట్టినారు కదా. గత 20 రోజులు 30 రోజులుగా కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళే, కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళే బంద్ పెట్టినారు. మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ రావట్లేదు, మేము ఫీజులు రెంట్లు కట్టలేకపోతున్నాం, మేము జీతాలు చెల్లించుకోలేకపోతున్నాం అని చెప్పి కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళే చరిత్ర ఎక్కడ లేని విధంగా బంద్ పెట్టినారు. ఇంకా దానికన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? ఇప్పుడు మీరు బంద్ పెట్టిరని అంటారు. మీరు కొంతకాలంగా రోడ్డు మీదకి వచ్చి చేస్తున్నటువంటి ఈ నిరసనలకి తల్లిదండ్రుల నుంచి మీకు ఎట్లా సపోర్ట్ ఉంటుంది? ఇప్పుడు మొన్నటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు అవుతున్నప్పుడు ఇప్పుడు కూడా అమలు అవుతుంది. నిజంగానే అమలు అనేది అందరికి అవుతుందా? అరే కోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మొన్న ఏం చెప్పి కోర్టు తీర్పు ఏమొచ్చింది? అరే విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు కాబట్టి అని చెప్పి కోర్టు తీర్పునిచ్చింది. ఇది విద్యార్థుల హక్కులకు భంగం కలిగించినట్టే. ఈ విద్యార్థుల ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఉన్నందుకు విద్యార్థి కాలేజ్కి వెళ్ళాడు, ఒక కోర్స్ చేశాడు, చివరిలోకి వచ్చేసరికి సర్టిఫికేట్లు తీసుకునేసరికి ఫీజు రీఎంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. విద్యార్థులు తీసుకోవాలంటే ఒక సింగిల్ పేరెంట్ స్టూడెంటు, లేకపోతే తల్లిదండ్రులు లేని వాళ్ళు, లేకపోతే కూలినాలు చేసుకునే వాళ్ళ పిల్లలు ఈరోజు ఫీజులు కట్టగలుగుతున్నారా? ఫీజులు కట్టి సర్టిఫికేట్ తీసుకోగలుగుతారా? ఉద్యోగం వస్తే చేయగలుగుతారా? ఉన్నతమైన విద్య చదవగలుగుతారా? ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు విద్యార్థులని? ఎందుకంటే ఈరోజు ఎన్నో ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా మొన్న ఒక ఆడపిల్ల ఉండి ఈరోజు ఉన్నతమైన విద్య చదువుకుంటారు అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉన్నందుకే. మన తల్లిదండ్రులు ఏమంటారు, మా ఆడపిల్లకి మేము ₹1 కూడబెట్టి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము, ఉన్నత విద్య మెడికల్ చదివించాలని చెప్పి తల్లిదండ్రులు అంటున్నారు. అంటే స్త్రీలు చదువుకోవద్దా, అమ్మాయిలు చదువుకోవద్దా? ఈరోజు అమ్మాయిలు చదువుకుంటారు అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ద్వారానే ఈరోజు ధీటుగా చదువుకుంటారు. మొన్నటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ లేనప్పుడు ఎట్లుండే, 10వ తరగతో ఇంటర్ చదివి పెళ్లి చేసేస్తుండే, ఉన్నత విద్య కాలేదు. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ ఉంది కాబట్టి ఈరోజు ఇంజనీరింగ్ చదివేయడానికి ధైర్యం చేస్తూ ఉన్నారు, మెడిసిన్ చేయడానికి ధైర్యం చేస్తూ ఉన్నారు. అట్లాంటిది ఇప్పుడు ఇంజనీరింగ్ చదవగలుగుతారా? తల్లిదండ్రులు ఏమంటారు, మేము రూపాయి కూడా పెట్టుకొని పెళ్లి చేద్దాం అనుకున్నాము, ఇప్పుడు మేము చదివిపిస్తే ఉన్న డబ్బులు పోతాయి, మేము ఎక్కడి నుంచి చదివించాలని చెప్పి అంటే మీరు ఏం చేయదలుచుకుంటారు? దీని ద్వారా విద్యార్థుల పైన చాలా ప్రభావం చూపుతుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం,
పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు చెల్లించాలి. ఫీజుల బకాయిలు ఈరోజు రేసింగ్ తెలంగాణ అంటున్నారు. రేసింగ్ తెలంగాణ ఎట్లయితుంది? ఇప్పుడు మెట్రో పిల్లర్కి ఒక స్టిక్కర్ వేస్తే రేసింగ్ తెలంగాణ అవుతుందా? రేసింగ్ తెలంగాణ ఎట్లయితుంది? విద్యార్థి చదువుకుంటే రేసింగ్ తెలంగాణ అవుతుంది. మీరు ఇట్లా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే అందరు ఏం చేస్తారు? ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల, కాలేజీ యాజమాన్యాలు ఫీజులు అడగడం వల్ల విద్యార్థులు జొమాటో, జెప్టో, ఇంకేదో డెలివరీ బాయ్ లాగా, స్విగ్గీ డెలివరీ బాయ్ లాగా మారుతారు. అమ్మాయిలు అయితే క్యాటరింగ్లు చేస్తూ ఉన్నారు రాత్రి 11 గంటల వరకు. ఇది ఆ రేసింగ్ తెలంగాణ అంటే? అమ్మాయిలు క్యాటరింగ్ చేసుకోవాలా ఫీజుల కోసం? అబ్బాయిలు స్విగ్గీ జొమాటోలు చేసుకోవాలా? యువత భవిష్యత్తు ఎక్కడ తీసుకోవాలనుకుంటారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ తీసుకుపోతారు యువతని? ఎక్కడ ఫీజు మీకు గాంధీ విగ్రహాలు కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయి, మూసి సుందరీకరణ చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. ఇప్పుడు కాదండి, మీరు కేవలం వాటర్ గురించి ఆలోచిస్తున్నారు. మరి సొసైటీని లేదంటే పరిసర ప్రాంతాలని డెవలప్ చేయాలని మూసి సుందరీకరణ అయితే పెట్టారు. గాంధీ విగ్రహాలు కట్టడాలను ఆపడానికి మీరు పోరాటం చేస్తున్నారంటే ఎందుకని? అంటే గాంధీ విగ్రహాలు కట్టడానికి ఎవ్వరూ వ్యతిరేకిస్తలేరు. అక్కడ 250 మంది 2500 మంది నివసించే ఇల్లు కూల్చేసి గాంధీ విగ్రహం కడతా అంటారు. దానికి అందరు సమాజం మొత్తం వ్యతిరేకమే. నేను మీరని కాదు, ఎవరైనా ఇల్లు కూల్చేసి కడతా అంటే అందరు వ్యతిరేకిస్తారు. ఇప్పుడు డబ్బులు చెరువులో ఉంది కదా, అది చెరువు దగ్గర ఉన్నటువంటి ఇల్లు కూడా. ఇప్పుడు హిమాత్ సాగర్ దగ్గర పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువు దగ్గర లేదా? బాజాబ్తో చెరువు దగ్గర కట్టుకున్నాడు. మహేందర్ రెడ్డి ఇల్లు చెరువు దగ్గర లేదా? పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ లేదా? అది కనిపించదా రాష్ట్ర ప్రభుత్వానికి? కేవలం ఇక్కడ పేదోళ్ళు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఈఎంఐలు కట్టుకుంటే ఇది కనిపిస్తుందా రాష్ట్ర ప్రభుత్వానికి? దమ్ము ధైర్యం ఉంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు చెరువు పక్కకుంది, నేను చూపిస్తా, కూల్చేయండి హైదరాబాద్ పోయి. అది కూల్చడానికి చేత కాదు. పేదోళ్ళ ఇల్లుని పట్టుకొని ఈరోజు అక్కడ పోయి మేము గాంధీ విగ్రహాలు కడతాం. గాంధీ విగ్రహాలు కట్టేది ఉంటే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉంది కదా జూబ్లీహిల్స్ దగ్గర, అది కూల్చేసి అక్కడ గాంధీ విగ్రహం కట్టుండి పెద్దమ్మ గుడికి పోయిన తర్వాత గాంధీ విగ్రహం చూడడానికి వస్తారు అందరూ. మీరు పేదోళ్ళ ఇంటి పైన పోయి మీరు గాంధీ విగ్రహాలు కడతాము, మేము ఇంకేదో విగ్రహాలు కడుతుంటే ఎవరు ఖజానా అని చెప్పి కడతారు. కట్టండి గాంధీ విగ్రహాలు, కాకపోతే ఇంకేదో విగ్రహాలు కట్టండి. టూరిజం స్పాట్ డెవలప్మెంట్ చేయండి, దానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ స్కీము గండి కొట్టి మీరేమో విదేశ ట్రిప్కి డబ్బులు ఉంటాయి, ఎమ్మెల్యేల జీతాలకి డబ్బులు ఉంటాయి, చైర్మన్ జీతాలకి డబ్బులు ఉంటాయి, కలెక్టర్ ఆఫీసులు కట్టుకుని డబ్బులు ఉంటాయి, కొత్త క్యాంప్ ఆఫీసులు కట్టుకుని డబ్బులు ఉంటాయి. కానీ రాష్ట్రంలో ఒక్కటి కూడా సంక్షేమ హాస్టల్ సొంత భవనాలు లేవు. ఇప్పటికీ అద్దె భవనాలు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క గదిలో 30 నుంచి 40 మంది అబ్బాయిలు ఉంటా ఉన్నారు. అమ్మాయిల హాస్టల్స్ అమ్మాయిలు ఉంటా ఉన్నారు. ఒక్కొక్క రూమ్లో మరి ఒక్కటి కూడా ప్రైవేట్ బిల్డింగ్ లేదు. కాలేజ్ ఇప్పుడు హాస్టల్ ఉన్న ఓనర్లు ఏమంటున్నారు? కరెక్ట్ ఎగ్జామ్స్ టైం చూసి కాల్ చేయండి అంటున్నారు. ఎందుకంటే సంవత్సరం నుంచి మాకు రెంట్లు రాలేవు, మీరు కాల్ చేయండి అంటే విద్యార్థులు ఎక్కడ పోవాలి? విద్యార్థులు ఎక్కడ పోతారు? రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మీరు సంబరాలకి, మెస్సీ షోలకి, అందాల పోటీలకి, లేకపోతే మూసిస్తున్నారు ఇక్కడికి ఇవన్నీ గాంధీ విగ్రహాలకి డబ్బులు కాదు కేటాయించాల్సింది, విద్యార్థుల పక్షాన ఉన్నారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? ముఖ్యమంత్రి ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా ఆయన హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు. అంటే కమిషన్ అయితే పెట్టారు కదా, విద్యా కమిషన్, ఆకునూరు మురళి గారు ఇదంతా కూడా చూసుకుంటాం. మరి సీఎం కమిషన్ పెట్టుండి, విద్యాశాఖ ఏమో కమిషన్ పెడతారు, సీఎం కూడా కమిషన్ పెట్టుండి. అట్లా చీఫ్ మినిస్టర్ కమిషన్ అని పెట్టి ఉండి, విద్యాశాఖ అంటే చిన్న చూపా? మీరు విద్యాశాఖ కమిషన్ పెడతారా? మీరు హోంమంత్రి మీరే ఉంటారు, విద్యాశాఖ మంత్రి ఉంటారు, 4వ శాఖ మంత్రి మీరే ఉంటారు. విద్యాశాఖ మంత్రి ఉండి ఏం చేసారు మీరు? ఇది ప్రారంభించినాం, ఇది చేసినాం అని ఒక్కటి చూపించండి. 3 సంవత్సరాలలో 3 సంవత్సరాలు సరే విద్యాశాఖ వదిలేయండి, ఏదైనా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రారంభించినాము, ఇది చేసినాము అని ఒక్కటి చూపించండి. ఒక్కటంటే ఒక్కటి. ఇప్పుడు దాకా ఒక్కటి లేదు. ఏమంటే కాళేశ్వరం జరిగిపోతుందా? వారు కూల్చేసింది సరే, ఆయన చేసినా కూల్చేసారు. కనీసం మీరు ఎక్కడన్నా ఇటుక పెట్టాలి కదా ఎక్కడన్నా పోయి. యూనివర్సిటీస్ ఉన్నాయి కదండి ఆల్రెడీ. అంటే వేరే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ యూనివర్సిటీ ఉంది, ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది. ఇలాంటి యూనివర్సిటీలు అన్నీ కూడా మన దగ్గర బాగానే ఉన్నాయి కదా, దాని గురించి ఇంకెందుకు అనేసి. అంటే యూనివర్సిటీలు ఉన్నాయి, అది ఎప్పుడు కట్టిన యూనివర్సిటీలు? ఉస్మాన్ యూనివర్సిటీ 100 ఏళ్ళ చరిత్ర అయింది. ఇప్పుడు జనాభా ఎంత, అప్పుడు జనాభా ఎంత? విస్తరించిన అవసరం ఉంది కదా, కొత్త భవనాలు కట్టాల్సిన అవసరం ఉంది కదా, స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఉన్నాయి కదా అని చెప్పి అవే చూసుకుంటూ కూర్చుంటే 100 సంవత్సరాలు అయిన తర్వాత ఇది డిజిటలైజేషన్. డిజిటల్ ప్రపంచంలో అన్ని సాఫ్ట్వేర్ పెరిగింది, డిజిటలైజేషన్ వచ్చినాయి. అన్ని బయట దేశాలు చూసుకుంటే ప్రభుత్వ బడులలో మీకు డిజిటల్ క్లాసులు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేట్ ప్రభుత్వాలకు డీటుగా డిజిటల్ క్లాసులు పెట్టండి. ఎవరొద్దు అంటున్నారు మిమ్మల్ని? ఒక డిజిటల్ క్లాసులు పెట్టరు, ఒక టీచర్ రిక్రూట్మెంట్ ఉండదు,
డైలీ బేస్ టీచర్ లాంటిది లేబరా? డైలీ బేస్ టీచర్లని తీసుకుంటున్నారు, పార్ట్ టైం టీచర్లు అని చెప్పి తీసుకుంటున్నారు. అది ఏంది ఇది? టీచర్ రిక్రూట్మెంట్ ఏంది? జాబ్ క్యాలెండర్ వేస్తున్నారు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? టీచర్ దాదాపు 3,500 పైగా స్కూళ్ళు మూసేసిరు. మీకు ఎట్లా తెలుసు అన్ని స్కూళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 3,500 నుంచి 4,000 స్కూల్స్ మూసేసారు. నివేదికలు చూసారా? నివేదికలు చూసినాము, అన్ని రకాలుగా మేము తీసుకొని చూసాం కాబట్టి 3,500 నుంచి 4,000 స్కూల్ వరకు మూసేసారు. దానికి కారణం ఏంటని అడిగితే టీచర్ లేరు అంటారు, స్టూడెంట్స్ రావట్లేదు అంటారు. స్టూడెంట్స్ రావట్లేదు అని అంటే మరి టీచర్ లేరు కాబట్టి స్టూడెంట్స్ రావట్లేదు. మౌలిక వస్తువులు లేవు స్కూల్స్లో. టాయిలెట్స్ లేకపోతే అమ్మాయిలు ఎవరైనా పంపుతారా? తల్లిదండ్రులు ఎవరైనా పంపుతారా? టాయిలెట్స్, మినిమం బేసిక్స్ టాయిలెట్స్ లేకపోతే ఎవరైనా పంపుతారు? కేవలం రియల్ ఎస్టేట్ పెంచుకోవడానికి, లేకపోతే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకో లేకపోతే చైర్మన్లకో ఆ ప్రభుత్వ, ఎందుకంటే పాతకాలంలో ప్రభుత్వ పాఠశాలకు అన్నిటికీ పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. ఆ గ్రౌండ్స్ మీద కనుబడి ఈ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరన్న సాకుతోటి ప్రభుత్వ బడులను మూసేస్తూ ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వ బడులను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలి, డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి అవసరమైతే ప్రభుత్వ బడులకు పోవాలి, అతను మధ్యాహ్న భోజనం తినాలి. ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో ముఖ్యమంత్రులు పోయి మధ్యాహ్న భోజనం తింటే ఈయన మాత్రం సెక్రటరియట్లో ఉండి ఆయన నీలోఫర్ కేఫ్ దాక్కుంటుంటాడా? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పోవాలి, సంక్షేమ హాస్టల్కి విజిట్ చేయాలి. అసలు ఈ మధ్యాహ్న భోజనం వల్లనే లేజీగా అయిపోయి పిల్లలు పెద్దగా చదువు మీద కాకుండా తిండి కోసం వస్తున్నారు, తినేసి వెళ్ళిపోతున్నారు అని ఇంకొంతమంది వాదిస్తున్న వాళ్ళు ఏం చెప్తారు? తప్పుడు ఆరోపణలు అవన్నీ. భోజనం కోసం పిల్లలు ఆ సైకాలజీ ఏ పిల్లలకు కూడా ఉండదు, భోజనం కోసం తిని వెళ్ళిపోవాలని. టీచర్లు మరి గడ్డి బీక్తున్నారా? ప్రిన్సిపల్ గడ్డి బీక్తున్నారా? అక్కడ సెక్యూరిటీ వాళ్ళు గడ్డి బీక్తున్నారా? పిల్లలు భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు అంటే దీనివల్ల దీని అర్థం ఏంది? విద్యా సంస్థల మీద పర్యవేక్షణ లేనట్టు క్లియర్గా అర్థమవుతుంది కదా. పిల్లలు భోజనం తిని వెళ్ళిపోతున్నా అంటే సినిమా థియేటరా, పెళ్ళ, దావతా, ఏంది ఇది? భోజనం తిని వెళ్ళిపోతురా అంటే దావత్ చేస్తురా స్కూల్లో? ఏమైనా యాన్యువల్ డేనా, ఫంక్షనా? పిల్లలు ఎట్లా తినిపోతారు? డిసిప్లిన్ ఉండాలి, డిసిప్లిన్ స్టూడెంట్స్ పెట్టాలి. ఒకప్పుడు టీచర్స్ ఎట్లా పెంచేది, స్టూడెంట్స్ ఎట్లా చేసేది? క్రమశిక్షణ లోపల జరుగుతుంది అన్ని విద్యా సంస్థలలో. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు ఇంటర్ విద్య చూసుకోవచ్చు. ఈరోజు ఇంటర్లో ఈరోజు డిగ్రీకి మనం కౌన్సిలింగ్ ద్వారా మనం అడ్మిషన్స్ వస్తాయి, దోస్తులు అడ్మిషన్ చేసుకోవాలి. ఇంజనీరింగ్కి ఎంసెట్ ద్వారా అడ్మిషన్ చేసుకోవాలి కౌన్సిలింగ్ ద్వారా. ఆఖరికి మెడిసిన్ కూడా నీట్ ద్వారా అడ్మిషన్ ఉంటుంది. ఆఖరికి గురుకుల పాఠశాల కూడా ఆన్లైన్లో అడ్మిషన్ చేసుకోవాలి. ఎందుకు ఇంటర్మీడియట్కి ఆన్లైన్లో అడ్మిషన్ ఉండదు? ఎందుకు ఒక్క పర్మిషన్ తీసుకుంటారు, 4-5 బ్రాంచ్లు నడుపుతారు? రోడ్ యువతలు ఒకటి అంటే 1 buy 1 get 1 ఫ్రీ అన్నట్టు. ఇదంతా విద్య మొత్తం కూడా ఒక వ్యాపారం. ఇంటర్మీడియట్ వాళ్ళకి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది సంఖ్య? ఎప్పుడైతే ఎగ్జామ్స్కి దరఖాస్తు పెట్టుకొని ఫీజు కట్టుకుంటారో అప్పుడు తెలుస్తుంది మాకు ఇంతమంది సంఖ్య ఉన్నారని చెప్పి. ఒక్కొక్క బిల్డింగ్లో 200 ఉంటుంది కెపాసిటీ, 400-500 మందిని ఒక్కొక్క బిల్డింగ్లో పెట్టుకుంటారు. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన చిత్తశుద్ధి? ఏది పర్యవేక్షణ? కమిషన్ ఏం చేస్తుంది? కేవలం పెద్ద బడా వ్యాపారవేత్తలకి, విద్యా వ్యవస్థ నడిపే వాళ్ళకి మాత్రమే కొమ్ముగాస్తురా? ఎందుకు ఇంటర్మీడియట్ అడ్మిషన్లని ఆన్లైన్లో పెట్టరు, ఆన్లైన్ ద్వారా చేసుకోరు? ఫేక్ కాలేజీలు ఎందుకు ఎంకరేజ్మెంట్ చేస్తారు? దిల్షుక్ నగర్లో పర్మిషన్ తీసుకుంటాడు వాడు, అప్సి కూడా నడుపుతాడు. ఏమంటే దిల్షుక్ నగర్ కాలేజ్ పేరు పైన హాల్ టికెట్ అలాట్మెంట్ అవుతుంది. ఇదేనా విద్యాశాఖ పైన పర్యవేక్షణ? ఇదేనా విద్యాశాఖ పైన చేసే కమిషన్ నివేదిక? రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా ఉంటేనే ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి, ఒక నిబంధన ఉంటేనే. ఈ మధ్య దీంట్లో ఇంటర్మీడియట్ ఇంకెటువంటి లోటుబాట్లు ఉన్నాయి మీరు గమనించినవి? మేజర్ ఇదే, ఒక్కదానికి పర్మిషన్ తీసుకుంటారు, 4-5 బ్రాంచ్లు నడుపుతారు. ముందు ఒకటి, దాని ముందే ఆపోజిట్ ఇంకోటి నడుపుతారు. ఏమంటే గర్ల్స్ బాయ్స్ అని చెప్తారు, అంటే ఇంకో బ్రాంచ్ పెట్టినట్టేగా, దానికి పర్మిషన్ ఉండదు. అంటే ఒకటే కాలేజ్ లో కాకుండా ఒక దాంట్లో గర్ల్స్ సెక్షన్, ఒకటి బాయ్స్ సెక్షన్, ఒకదానికి పర్మిషన్, ఒక పెట్రోల్ బంక్ పెడితే ఒకదానికి పెట్రోల్ బంక్ పర్మిషన్ ఇస్తారు తప్ప రోడ్ అవతల ఒకటి, రోడ్ యువతల ఒకదానికి పర్మిషన్ దేంట్లో ఇవ్వరు. కానీ ఇంటర్మీడియట్లో మాత్రమే ఒక్కదానికి పర్మిషన్ పెట్టుకొని అటొకటి ఇటొకటి, లేకపోతే అటొకటి ఇటొకటి, ఒకటి ఏసీ క్యాంపస్, ఒకటి నాన్ ఏసీ క్యాంపస్, ఒకటి గర్ల్స్కి, ఒకటి బాయ్స్కి, ఒకటి అద్దాల మేడ, ఒకటి మీడియం క్లాస్ వాళ్ళకి, అట్లా రకరకాలుగా ఇంటర్మీడియట్ తప్ప. దీంట్లో ఇన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి. స్టూడెంట్స్ అందరికి కూడా సమానం క్లాసెస్ ఉండవా?
రకరకాలుగా ఉంటాయి దీని లోపల. పోగానే జేఈ ట్రిపుల్ అదైతే విన్నా నేను. అరే అట్లా గవర్నమెంట్ దాంట్లో పెడితే బాగుండు. ఇన్ని కోర్సులు ఇంటర్మీడియట్లో ఉండే కోర్సులు గవర్నమెంట్ దాంట్లో మాత్రం మామూలు ఇంటర్మీడియట్ ఉంటుంది, 2-3 ఎప్పుడో 1990లో ఏర్పాటు చేసిన కోర్సులు ఉంటాయి. మొన్నటికి మొన్న ఒక 4-5 పెంచినట్టు ఆ కోర్సులు తప్ప ఇంకేం ఉండవు. అదే ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజ్కి వచ్చేసరికి రకరకాల కోర్సులు, కొత్త కొత్త కోర్సులు. వాడు ఏం చెప్తాడో తెలియదు, ఫీజు అడుగుతాడు, కోర్సు పెడతాడు. ఆ కోర్సు దేనికి పనికొస్తుందో తెలియదు. ల్యాప్టాప్ ఇస్తాడు, బుక్కులు ఇస్తాడు, డ్రెస్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అద్దాల మీద చూపిస్తాడు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అరే మేము చదువుకోలేదు కదా, మా పిల్లలన్నా చదువుకుంటారు పోనీ అని చెప్పి ఈరోజు ఫీజులు కట్టుకుంటే తల్లిదండ్రులు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న ఇల్లు అమ్ముకొని ఫీజులు కడుతురు, పుస్తలతాడు అమ్ముకొని ఫీజు కడుతురు. ఎందుకంటే మేము చదువుకోలేకపోయినాం, మా పిల్లలన్నా మంచి చదువుకోవాలి అని చెప్పి తల్లిదండ్రుల ఆలోచనని, సెంటిమెంట్ని వీళ్ళు క్యాచ్ చేసుకొని తల్లిదండ్రులను అప్పుపాలు చేస్తారు విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు. రాష్ట్ర ప్రభుత్వం ఏమో సినిమా చూసుకుంటా కూసురు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక విద్యాసంస్థలు దోపిడీ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అధికారులు, మంత్రులు సినిమా చూసుకుంటా కూర్చుంటున్నారు. ఎందుకు చర్య తీసుకోరు? ఈ విద్య ఒక వ్యాపారం అయిందని ఎన్నో రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఇది. ఇప్పుడు కాదు, నా చిన్నప్పటి నుంచి స్కూల్లో ఇప్పటికి కూడా ఒక ఎల్కేజీ పిల్లని ఒక అడ్మిషన్ తీసుకోవాలంటే కనీసం ₹1,00,000 డొనేషన్స్ అని అంటున్నారు. ఇంత ప్రైవేట్ స్కూల్లో ఇంత దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాయి? వాటి మీద ఎందుకు అడ్డు చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలు నడిపించడంతా రాజకీయ నాయకులు మెయిన్ ఇదే రీజన్. వాళ్ళ పార్టీలో కార్పొరేట్ విద్యా సంస్థలు నడిపించే వాళ్ళంతా రాజకీయ నాయకులు, రాజకీయ కబంధంలో ఉండిపోయింది విద్యా సంస్థలంతా. వాళ్ళు ఏజ్ చెప్తే అది, ఎన్ని కాలేజ్ నువ్వు మా పార్టీకి వస్తే నీకు ఎన్నైనా పర్మిషన్, నువ్వు మా పార్టీలో భాగస్వామ్యం అయితే నువ్వు ఎన్ని పర్మిషన్ అంటే అన్ని పర్మిషన్లు. అక్కడ ఎల్కేజీ నుంచి పీజీ వరకు, ఇంజనీరింగ్ వరకు అటానమస్లో పర్మిషన్లు ఇచ్చేస్తారు. ఎన్నంటే అనే స్కూల్లో పర్మిషన్లు ఇస్తారు. కేవలం పార్టీలో జాయిన్గా నీకు పర్మిషన్ తీసుకో. విద్యని మొత్తం వ్యాపారం చేశారు. విద్య ఒక సామాన్య కుటుంబం ఈరోజు ఇంజనీరింగ్ చేసే పరిస్థితులు లేదు. ఎంబీబీఎస్ చేయగలుగుతారా? ఇప్పుడు మీ ఫ్యామిలీలో, మా చిన్న ఫ్యామిలీలో ఎంబీబీఎస్ చేయగలుగుతారా? ఎంబీబీఎస్ కోసం ఇతర దేశాలకు వెళ్ళి చదువుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఎక్కువ ఫీజు, బయట అయితే తక్కువ ఫీజు అని రష్యాకో, చైనాకో, ఫిలిపైన్స్కో పిచ్చి దేశాలకు పోయి చదువుకుంటారు. పోనీ అక్కడేం వాల్యుబుల్ ఉంటుందంటే అది కూడా కాదు. అంటే పేరుకి ఎంబీబీఎస్ బయట దేశాలు చదువుకుంటారు, కానీ భారతదేశంలో ఎంబీబీఎస్ చదవాలంటే కోట్లలో పక్కకు పెట్టినా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ చదువుకున్న వాళ్ళకి విలువ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఎంబీబీఎస్ అంటే బయట దేశాలలో చాలా డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఎంబీబీఎస్ అంటే, ఎందుకంటే అట్లా పునాది అంత గట్టిగా ఉంది. ఎంబీబీఎస్ ఇక్కడ పేద విద్యార్థులు చదువుకునేటట్టు కూడా గవర్నమెంటే ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టాలి. మెడికల్ కాలేజ్తో పాటు మెడికల్ హాస్పిటల్ కూడా పెట్టాలి. దాని ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు, దాంట్లో కూడా స్టడీ జరుగుతుంది. కాబట్టి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలి. ఇప్పుడు లేవా? అంటే మీరు మీ పర్యవేక్షణలో ఇప్పుడు గాంధీ యూనివర్సిటీ కానీ లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ కొన్ని కాలేజెస్ అయితే ఇక్కడ మెడికల్ యూనివర్సిటీ ఉన్నాయి. గాంధీ మెడికల్ కాలేజు ఎప్పుడు కట్టిరామా? దాదాపు 100 సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ కూడా దాదాపు 100 సంవత్సరాలు అయిపోయాను. అప్పుడున్న జనాభా ఎంత, ఇప్పుడున్న జనాభా ఎంత? పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడున్న జనాభాకి ఇప్పుడున్న గాంధీ హాస్పిటల్ సరిపోతుందా? మొన్న కోవిడ్ టైంలో చూసినాం ఏం చేసిరు. గాంధీ హాస్పిటల్ సరిపోక స్టేడియంస్లో పెట్టిరు. రాష్ట్ర ప్రభుత్వానికి గాంధీ హాస్పిటల్ పేరు ఉండాలి, ఉస్మానియా హాస్పిటల్ పేరు ఉండాలి, దాన్ని మార్చమని అంటలే. దాన్ని ఎట్లా సెక్రటరీతో మీరు కూల్చేసారు? సెక్రటరీ కూల్చేసారు కదా, కూల్చి అప్డేట్గా కట్టిరు కదా. అదే విధంగా గాంధీ హాస్పిటల్ కూడా అప్డేటెడ్గా పెద్ద పడకలు, ఒక 2000 పడకల హాస్పిటల్గా కట్టాలి. ఉస్మానియా హాస్పిటల్ కూడా 5,000 పడకల హాస్పిటల్గా. ఎందుకంటే రాష్ట్రంలో ఎవ్వరికి ఏం జరిగినా ఉస్మానియా తీసుకెళ్దాం పా అంటారు. మొదటి మాట ఉస్మానియా తీసుకెళ్దాం పా అని అంటారు. చావు బతుకుల్లో ఉన్నా ఏమున్నా లాస్ట్కి చివరి ప్రాణం ఉన్నప్పుడు కూడా ఉస్మానియా తీసుకెళ్దాం పా అంటారు. అప్పుడున్న బెడ్స్ 100 సంవత్సరాల కింద కట్టింది, ఇప్పుడు సరిపోతుంది. ఇప్పుడు ఉస్మానియాని కూడా 2,000 పడకల గదితో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు దానికి 1,00,000 కోట్ల వరకు వెచ్చించబోతున్నట్టు ప్రభుత్వం రీసెంట్గా అయితే ప్రకటించింది. మరి దానికి హర్షించదగ్గ విషయమే కదా. అవును, చేయాలి. 2,000 పడకలు కాదు, 5,000 పడకలుగా మార్చాలి. కానీ మూసీ సుందరీకరణ మీద ఉన్నంత శ్రద్ధ ఈ మెడికల్ కాలేజ్ మీద ఉందా? గాంధీ విగ్రహాల మీద ఉన్న శ్రద్ధ
కాలేజెస్ ఉందా? గాంధీ విగ్రహం గురించి ఎన్నిసార్లు మాట్లాడారు ముఖ్యమంత్రి? మూసి సుందరీకరణ గురించి ఎన్నిసార్లు మాట్లాడారు ముఖ్యమంత్రి? ఈ గాంధీ కాలేజ్ గురించి మాట్లాడిరా? ఉస్మానియా కాలేజ్ గురించి మాట్లాడిరా? ఉస్మానియా హాస్పిటల్ గురించి మాట్లాడిరా? ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తారు? ఎందుకంటే గాంధీ విగ్రహం అంటే వ్యయం పెంచుకోవచ్చు. ఎట్లా అంటే వాళ్ళకేం వస్తుందని మీ ఉద్దేశం? స్టార్టింగ్ ఏదైనా సరే కట్టడాలు కట్టేటప్పుడు 50 కోట్లు అంటారు, 60 కోట్లు అంటారు. దాన్ని వ్యయం పెరిగింది అనుకుంటే పెంచుకుంటా పోతా ఉంటారు వీళ్ళంతా. అట్లా కేవలం వ్యయం కోసమేనా, లేకపోతే నిజంగానే ఒక విగ్రహం పెట్టడం వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం ఉందని మీకు అనిపిస్తుందా? అంటే అంతకన్నా ముందు చదువు గాంధీ బతుకుంటే మాత్రం నా విగ్రహాలు కాదు పిల్లలకు చదువు చెప్పుడని అంటుండే. ఎందుకంటే గాంధీ బతుకుంటే నా విగ్రహాలు వద్దు, దాని బదులుగా చదువు చెప్పండి అని అంటుండే. ఎందుకంటే గాంధీ కూడా ఆత్మ శాంతించదు. ఎందుకంటే ఈరోజు చదువుకునే పిల్లలు క్యాటరింగ్ పనులు చేస్తుంటే, చదువుకున్న పిల్లలు జెప్టో ఈ జొమాటోలు చేసుకుంటే గాంధీ ఆత్మ సంతోషపడుతుందా విగ్రహాలు కట్టుకుంటే? అంటే ఈ ప్రపంచ దేశాలకు ఏం చూపిద్దాం? మా వాళ్ళు జొమాటోలో పని చేస్తున్నారు, మా వాళ్ళు క్యాటరింగ్ పని చేస్తున్నారు, కానీ మేము విగ్రహాలు కట్టినామని చూపిద్దామా ప్రపంచ దేశాలకి? మరి ఏం చేద్దాం? రేసింగ్ తెలంగాణ అంటే విగ్రహాలు కడితే అవుతుందంటే మరి అది అక్కడ గాంధీ విగ్రహం కట్టుండి, ఇక్కడ నెహ్రూ విగ్రహం కట్టుండి, ఇందిరాగాంధీ విగ్రహం కట్టుండి, ఇంకా అందరు విగ్రహాలు కట్టుకుంటా పోండి. గాంధీ విగ్రహాల ద్వారానే ప్రపంచ దేశాలకు మనం చూపిస్తామంటే విగ్రహాలు కట్టుకుంటా పోండి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకండి, మాకు సంక్షేమ హాస్టల్ సొంత భవనాలు ఇవ్వకండి, ఏమి ఇవ్వకుండా మీరు గురుకుల పాఠశాల అభివృద్ధి చేయకుండా విగ్రహాలు కడతా అంటే మీరు అన్నిటితో పాటు విగ్రహాలు కడితే కట్టండి, దాన్ని ఎక్కడ వ్యతిరేకించాం. కానీ ఇవన్నీ గండి కొట్టి విగ్రహాలు కడతా అంటే మరి విద్యార్థుల పరిస్థితి ఏం కావాలి? రైట్. సో ఇందాక మీరు ఒక మాట అన్నారు, ప్రభుత్వ పాఠశాలల్ని పునరుద్ధరించాలి, మూసీ నదిని కాదు, ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టాలన్నారు. సో మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ గురుకుల పాఠశాలల గురించి మీకు తెలిసే ఉంటుంది. సో గురుకుల పాఠశాలలు చాలా వరకు బాగా డెవలప్ అయ్యి ఎంతోమంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని కూడా వస్తున్నారు కదా, మరి దీన్ని కూడా మీరు వ్యతిరేకిస్తారంటారా? గురుకుల పాఠశాల అన్నది అద్భుతమైన పథకం. ఎందుకంటే మొన్న పోలీస్ రిక్రూట్మెంట్ చూసుకుంటే చాలా మంది గురుకుల పాఠశాల విద్యార్థులే. అంతేందుకు కొంతమంది దాని లోపల గ్రూప్స్లో కూడా గురుకుల పాఠశాల విద్యార్థులే మేజర్ చదువుకొని వాళ్ళు ఉన్నతమైన చదువు చదివి తర్వాత ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు గ్రూప్స్ కూడా కొట్టారు గురుకుల పాఠశాల విద్యార్థులు. గురుకుల పాఠశాల పథకం అన్నది చాలా గొప్ప పథకం, ఆ దేశానికే ఆదర్శం గురుకుల పాఠశాలలు అంటే. కానీ గురుకుల పాఠశాలలు ఏం చేస్తారు మేడం? దాని లోపల కౌన్సిలింగ్ పద్ధతి తీసుకొచ్చారు గురుకుల పాఠశాలలో. కౌన్సిలింగ్ ఎప్పుడు తీసుకొస్తారు? హయ్యర్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ లేకపోతే ఉన్నతమైన విద్యకి కౌన్సిలింగ్ ఉంటుంది, కౌన్సిలింగ్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటారు స్టూడెంట్స్. కానీ ఈ గురుకుల పాఠశాలలో 6వ తరగతి పిల్లగానికి కౌన్సిలింగ్ పెట్టడం వల్ల, ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం వల్ల సీట్లు ఎవరికి వస్తాయి? లోవర్ మిడిల్ క్లాసు గ్రామీణ ప్రాంతంలో ఉన్నవానికి, ప్రభుత్వ స్కూల్లో చదివినవానికి ఎగ్జామ్ పెడితే ప్రైవేట్ స్కూల్లో కొడతారా, గవర్నమెంట్ స్కూల్లో కొడతారా? గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి వస్తుందా, ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి వస్తుందా? ఎందుకంటే ఆ ఎగ్జామ్ పెట్టడం వల్ల, ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం వల్ల ఎవరికి వస్తున్నాయంటే ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో చదివారో వాళ్ళకి సీట్లు వచ్చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకి సీట్లు రావట్లేదు. మేమేమంటామంటే దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి కూడా గురుకులాల్లో సీట్లు కేటాయించాలి. ఎందుకంటే ఎవరికి ఇస్తారు? గురుకులాల్లో సీట్లు కేటాయించాలి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు అవసరమా? మేము అసలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఉన్నాక కూడా నెలకి ఒక్కసారి కూడా పోని ఎమ్మెల్యేలు ఉన్నారు. అది మీరు ఇవ్వండి గురుకుల పాఠశాలకి, స్టూడెంట్ చదువుకుంటారుగా. ఒక్కరోజు కూడా పోని ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టిన తర్వాత కూడా కొత్త కలెక్టర్ ఆఫీసులు కట్టినారు. పాత కలెక్టర్ ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి కొన్ని చోట్ల. ఆ కలెక్టర్ ఆఫీసులో అలాట్మెంట్ చేయండి. ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమంది గురుకుల పాఠశాలలో పెట్టండి. ఎందుకంటే ప్రయోజకులు అవుతున్నారు ఈ గురుకుల పాఠశాల చదివి. ప్రభుత్వం ఏం చేయలేదు మీరు పదే చెప్తున్నారు. కానీ నేషనల్ నుంచి రాహుల్ గాంధీ మన తెలంగాణకు వచ్చి గల్లీ కూడా తిరిగారు, పిల్లలకి చదువు ముఖ్యమని కూడా చెప్పడం జరుగుతుంది. ఎలక్షన్ ముందు వచ్చాడు, తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? మెస్సీ షోకి వచ్చాడు. రాహుల్ గాంధీ ఎప్పుడు వచ్చాడు? మెస్సీ షోకి వచ్చారు. అందాల పోటీలు పెడతా అంటే వస్తాడు, ఈ మెస్సీ షోలు ఉన్నాయంటే వస్తాడు. కానీ విద్యార్థులు రోడ్డెక్కి మాకు స్కాలర్షిప్లు కావాలంటే రాడు, నిరుద్యోగులు రోడ్డెక్కి మాకు ఉద్యోగాలు కావాలంటే రాడు, జాబ్ క్యాలెండర్ పెట్టాలంటే రాడు. అప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్పారు? అశోక్ నగర్ తిరిగి ప్రతి గల్లీ తిరిగి ఉద్యోగాలకి కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇస్తుంది, ఇది నా హామీ అన్నాడు.
ఇప్పుడు ఎక్కడ పోయిండా రాహుల్ గాంధీ? ఎక్కడ పోయిండు? కేవలం ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులు మాత్రం ఢిల్లీకి మూటలు, విద్యార్థులకి మాత్రం బాధలు. ప్రతి చోట విద్యార్థులు ఈరోజు ఉద్యోగాలు వస్తాయేమో అని చెప్పి అశోక్ నగర్లో, దిల్షుక్ నగర్లో రూములు రెంట్కి తీసుకొని ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని రెంట్లు కట్టి 5 రూపాయల భోజనం చేసుకొని గడ్డాలు పెంచుకొని పెళ్ళిళ్ళు చేసుకోకుండా, అమ్మా నాకు నోటిఫికేషన్ వస్తుంది, వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటా, తర్వాతనే పెళ్లి చేసుకుంటాను గడ్డాలు పెంచుకొని పుస్తకాలకు పురుగులై రోజు అశోక్ నగర్లో వాళ్ళ బాధ చూస్తే మరి ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? నోటిఫికేషన్లు వచ్చినా దాని లోపల ఏదో విధంగా అవకతవకలు జరుగుతాయి. కోర్టులకు వెళ్తుంది, కోర్టులకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఆగిపోతుంటే ఎంత బాధాకరం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే డిగ్రీ చేస్తాడు, ఇంజనీరింగ్ చేస్తాడు, పీజీ చేస్తాడు, మళ్ళీ ఉద్యోగాలు కావాలని చెప్పి మళ్ళీ రోడ్ ఎక్కుతాడని చెప్పి ఆ కుట్రతోటే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తారు. ఇప్పుడు విద్యార్థులు రోడ్డుకి ఎక్కి ఉద్యోగం కోసం అని ఒక ఆలోచనతో ఫీజు రీయింబర్స్మెంట్ తీసేస్తారు అనేది తప్పండి. ఎందుకంటే ఇచ్చినా ఇవ్వకపోయినా నిరుద్యోగ సమస్య అయితే ఎక్కువనే ఉంది తెలంగాణలో, అవునా కాదా? రోజుకి నిరుద్యోగ సమస్య. ఈ రోజు రాష్ట్రంలో 2 లక్షలు ఖాళీగా ఉన్నాయి. చాలా మంది రిటైర్మెంట్ నెలకి దాదాపు ఒక 10-15 వేల మంది రిటైర్మెంట్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఖాళీగా ఉంటాయి. ఇక్కడ విద్యార్థులు కూడా పాస్ అవుట్ అవుతూ ఉంటారు. వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, వీళ్ళకి ఉద్యోగాలు ఫిల్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ బేస్ని పెంచి పోషిస్తూ ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగాలను పెడతా ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఉన్నతమైన విద్య చదువుతాడు, చదువుకున్న తర్వాత ఉద్యోగం కావాలని రోడ్ ఎక్కుతారు, నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. ఇది ఎటుపోయి మనకే మిడకు చుట్టుకుంటా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలో భాగంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. ఇస్తే మళ్ళీ విద్యార్థులందరూ నిరుద్యోగులు అవుతారు. నిరుద్యోగులు అయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం కేసులు వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూర్వకంగా ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీము ఎత్తివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్నటికి మొన్న హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది. ఏమనంటారు? విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు కాబట్టి విద్యార్థుల దగ్గర మీరు ఫీజులు వసూలు చేయండి అని చెప్పి రాష్ట్ర హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇది విద్యార్థి హక్కులకే భంగం కలిగించినట్టు. ఎందుకంటే ఈరోజు విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ ఉంది కాబట్టి జాయిన్ అయినాడు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ద్వారా ఇప్పుడు చివరికి వచ్చేసరికి లేదు ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీమ్ లేదు, ఆ డబ్బులు ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి స్టూడెంట్స్ దగ్గర తీసుకోవాలంటే ఏ విధంగా పేద విద్యార్థి కట్టడు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటారు, మానసిక వేదనకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఒక లక్ష్యం ఉంటుంది. నేను పెద్దగా అయినాక ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, నేను పెద్దగా అయినాక ఒక కలెక్టర్ అవ్వాలి, నేను పెద్దగా అయినాక ఒక ఎంఆర్ఓ కావాలి, ఒక పెద్ద ఎత్తున నేను ఒక ఉద్యోగం సాధించాలని చెప్పి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ద్వారా ఆ విద్యార్థి ఎలిజిబిలిటీ పొంది మరి విద్యని అభ్యసించిన తర్వాత లేదు మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేము అంటే ఈరోజు కాలేజ్ యాజమాన్యాలు ఇవ్వట్లేదు, సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇవ్వకపోవడం వల్ల జాబులు వస్తే జాబు కోల్పోయే పరిస్థితి ఉంది. ఆ విద్యార్థి లక్ష్యాన్ని ఛేదించగలుగుతాడా? విద్యార్థి ఒక ఆలోచన విధానం అది ఎక్కడ సైకలాజికల్గా విద్యార్థి ఇబ్బంది అయ్యి అతను ఏం చేయలేక చిన్న జొమాటో పనులు చేసుకుంటా ఉన్నారు. ఇదేనా రేసింగ్ తెలంగాణ అంటే? దీనికోసమైనా 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకుంది. ఈ జొమాటోలు, ఈ స్విగ్గీలు, ఈ ర్యాపిడోలు, లేకపోతే అమ్మాయిలు వచ్చేసి క్యాటరింగ్ పనులు చేసుకోవడానికి తెలంగాణ 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్నది. మన ఉద్యోగాలు వస్తాయి, మనకు స్కాలర్షిప్లు వస్తాయి, మనకు బకాయిలు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని కదా మనము తెలంగాణ తెచ్చుకుంది. వచ్చే తెలంగాణలో ఎవరు బాగుపడుతున్నారు అంటే కేవలం రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇంటోలు వాళ్ళే చేసుకుంటే మరి ఎక్కడ సామాన్య ప్రజలు ఈరోజు ఎంబీబీఎస్ చేయలేని పరిస్థితి ఉంది, సామాన్య ప్రజలు చదువుకోలేని పరిస్థితి ఉంది, సామాన్య ప్రజలు ఇల్లు పోషించలేని పరిస్థితి ఉంది. ఈరోజు తల్లిదండ్రులకు కూడా ఆడపిల్లని చదివించాలంటే ఫీజు భారం మోయలేక ఆడపిల్లలను కూడా పెద్ద చదువులను చదివించలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపైన చొరవ చూపాలి.
ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బలిదానాలు చేసుకుంటున్నారు, కేవలం ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఇవ్వక ఫీజు కట్టలేకనే ఆత్మహత్యలు చేసుకుంటారని ఎలా చెప్తారు? అంటే కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం కాలేజ్ లో ప్రెషర్ ఉంది, ర్యాగింగ్ ఉంది, ఇవన్నీ ఉండడం వల్ల కొంతమంది వాళ్ళ యొక్క మానసిక పరిస్థితులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయితే మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మొన్న స్కాలర్షిప్ల కోసం గ్రేస్ మార్కులు వేయాలంటే అంటే ప్రతి గ్రేస్ మార్కులు ఇస్తారు ఎగ్జామ్స్ ముందు. గ్రేస్ మార్కులు వేయాలంటే కాలేజ్లో పిల్లలందరూ 50 మంది ఉంటారు. నువ్వు ఫీజు కట్టలేదు కదా నీ గ్రేస్ మార్కులు ఏమని చెప్పి 10 మంది ముందర అవమానిస్తా విద్యార్థి తెల్లారి కాలేజ్కి వస్తాడా? నన్ను 10 మంది ముందర అమ్మాయిల ముందర నన్ను ఫీజు కట్టలే అని చెప్పి నన్ను లేపి నన్ను గ్రేస్ మార్కులు వేయను నీకు అంటే ఆ విద్యార్థి తెల్లారి కాలేజ్ పోతాడా? నేను ఫీజు కట్టలే పోతే నన్ను అందరి ముందర లేపుతున్నా అని చెప్పి షేమ్గా ఫీల్ అయ్యి కాలేజ్కి వెళ్ళట్లేదు. షేమ్గా ఫీల్ అయ్యి కాలేజ్కి వెళ్ళట్లేదు. అదేవిధంగా ఈరోజు హాల్ టికెట్లు ఇచ్చేటప్పుడు ప్రాక్టికల్స్ వేసేటప్పుడు ఫీజులు లేవు, నువ్వు ఆడ వెయిట్ చేయి, అందరు ప్రాక్టికల్ చేసుకుంటుంటే నువ్వు ఆడ వెయిట్ చేయి అని చెప్పి అక్కడ వెయిట్ చేపిస్తున్నారు. రికార్డ్ సబ్మిషన్ చేసేటప్పుడు సార్ నా రికార్డ్ తీసుకోండి సార్ అంటే నువ్వు ఇంకా ఫీజు కట్టలేగా, నీ రియంబర్స్మెంట్ రాలేదా, వస్తే నువ్వు తీసుకో కానీ మాకు ఫీజులు కట్టు అని చెప్పి రికార్డ్ సబ్మిషన్ దగ్గర సార్ తీసుకోండి అని బట్టీలు వాడాల్సి వస్తుంది. ఈ విధంగా ఇంత అవమానం జరిగితే విద్యార్థి పోతాడా కాలేజ్కి? ఇన్ని విధాలుగా అవమానాలు చేస్తుంటే మేనేజ్మెంట్. ఇంకా కొన్ని స్కూల్లో పిల్లలు అయ్యప్ప మాల వేసుకొచ్చారని చెప్పేసి అయ్యప్ప మాల బట్టలు ధరిస్తే కనుక ఇక్కడ అలో లేదని పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి మీ దృష్టికి వచ్చాయా? ఇవన్నీ తరచూ జరుగుతూనే ఉంటాయి. స్టూడెంట్స్ చాలా మటుకు అయ్యప్ప మాలలు వేసాము అని చెప్పి చాలా మందిని ఇంటికి పంపిస్తారు. కానీ అప్పట్లాగా ఇప్పుడు తగ్గినారు. ఒకప్పుడు ఒక 5-6 సంవత్సరాల కింద అట్లా ప్రతి స్కూల్లో ఇబ్బంది పెట్టేవాళ్ళు స్టూడెంట్స్ని. ఇప్పుడు సోషల్ మీడియా రావడం వల్ల సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి అక్కడ ఉన్న బస్తీవాసులు పెద్ద మనుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు వెళ్ళి కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు అభ్యంతరం ఏంటి అయ్యప్ప స్వామి మాలేసుకుంటే అని ప్రశ్నించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం వల్ల కాలేజ్ మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా అర్థమయ్యి ఈ మధ్య అది తగ్గింది. కానీ కూడా అక్కడక్కడ సంఘటన జరుగుతూ ఉన్నాయి. అట్లా ఎవరైనా మేనేజ్మెంట్ అట్లా చేస్తే మాత్రం వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఆ స్కూల్ని కానీ ఆ కాలేజ్ని కానీ బంద్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు మీరు ఆత్మహత్యలు చేసుకుంటాను అంటారు. ఆత్మహత్యలు చేసుకుంటే అవును వాళ్ళకి ఇంటర్మీడియట్ దగ్గర అయితే తెలియని మైండ్ సెట్ ఉంటుంది. ఒకటి ఫీజు అడగడం వల్ల వాళ్ళకి ఇబ్బంది కలిగి ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒకటి 2 మానసిక పరిస్థితి లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్లో పక్కన ఉన్న వాళ్ళ ద్వారా ఇంకేమో కావచ్చు బయట ఇంకేదైనా సంఘటన జరుగుండొచ్చు. అట్లా సడన్గా కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దుంకి పడిపోతూ ఉన్నారు. దానికి నివారణ ఏంటంటే ఇప్పుడు సడన్గా మైండ్ సైకాలజీ వాళ్ళకి వెళ్ళిపోతారు. మనము ఫస్ట్ ఫ్లోర్ ఉంటే మెష్ పెట్టాలి, సెకండ్ ఫ్లోర్ మెష్ పెట్టాలి, థర్డ్ ఫ్లోర్ మెష్ పెట్టాలి. ఎక్కడైతే రైలింగ్ ఉందో అక్కడ మెష్ పెడితే కొంచెం అటు వెళ్ళి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ కాలేజ్ ఉన్నతమైన విద్య వాళ్ళకి, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వారికి, స్కూల్ వాళ్ళకి, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే డిమాండ్ ఏం చేస్తున్నామంటే ప్రతి స్కూల్లో ఒక మెష్ ఏర్పాటు చేయాలి. అది మీరు డిఓకి ఎంఈఓకి ఆదేశాలు జారీ చేయాలి. ఎందుకంటే విద్యార్థులు అనుకోకుండా పడిపోతున్నారు, వాళ్ళ మానసిక పరిస్థితి బాలేక పడిపోతూ ఉన్నారు. మరి కాలేజు స్కూళ్ళు మేనేజ్మెంట్ ఒత్తిడి వల్ల పడిపోతూ ఉన్నారు. అట్లా దాదాపు ఒక 600 నుంచి 700 మంది విద్యార్థులు తెలియక కింద పడిపోయి చనిపోతూ ఉన్నారు. కాబట్టి 600-700 మందిని విద్యార్థులను మనం సేవ్ చేసిన వాళ్ళం కావాలంటే ఖచ్చితంగా మెష్ ఏర్పాటు చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మార్చాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రైలింగ్ ఉంటుంది. సడన్ గా ఫ్రెండ్ సర్కిల్లో అది మళ్ళా ఇట్లా కింద పడిపోతుంటారు. కింద పడిపోకుండా ఉండాలంటే ఆ రైలింగ్ ఉండడం వల్ల ఈ ఆలోచన కిందికి దిగేసరికి ఆలోచన విధానం మారుతుంది. సడన్గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆలోచన విధానం మారాలంటే ఆ రైలింగ్ ఉండడం వల్ల, ఆ మెష్ ఉండడం వల్ల, ఆ జాలి, ఆ గ్రిల్స్ ఉండడం వల్ల విద్యార్థి సడన్గా ఆలోచన చేసేది కొంచెం మైండ్ సెట్ మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. కాబట్టి ఆ రైలింగ్ ఖచ్చితంగా స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, రైలింగ్ తప్పనిసరి పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిపైన కూడా మేము ఉన్నత విద్యా కౌన్సిల్కి, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి,
ఇంటర్మీడియట్ వాళ్ళకి స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా మీ దగ్గరికి మీరు యాజ్ ఏ చైర్మన్గా ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులు ఎలాంటి కంప్లైంట్స్తో వస్తారు? స్టూడెంట్స్ తల్లిదండ్రులు, ముఖ్యంగా స్కూల్ పిల్లల విద్యార్థుల తల్లిదండ్రులు కానీ మెయిన్గా ఏంటంటమ్మా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నేను ఇంతకుముందు చెప్పిన అవి అంటే స్కూల్ పిల్లలు కావచ్చు, అది కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంటుంది. అవును, పెద్ద పెద్ద పేర్లు పెడతారు దానికి, పేరు ఇంటర్నేషనల్ పెడతారు, ఇంటర్నేషనల్ అని పెడతారు, దానికి ఏదో పేర్లు పెడతారు, అకాడమీ అని పెడతారు, దానికి పెద్ద పెద్ద పేర్లు, అంటే మనం పలకనికి కూడా రాదు కొన్ని పేర్లు అయితే. అట్లాంటి పేర్లు పెట్టి దానికి మామూలు ఎస్ఎస్సి సిలబస్ దానికి పర్మిషన్ తీసుకుంటారు. కొన్ని స్కూల్స్కి 8th క్లాస్ వరకే ఉంటాయి, కానీ బోర్డు అది హై క్లాస్గా పెట్టడం వల్ల, అద్దాలు పెట్టడం వల్ల, ఇంటర్నేషనల్ స్కూల్ అనడం వల్ల మా కొడుకు ఇంటర్నేషనల్ స్కూల్ వేయాలని చెప్పి తల్లిదండ్రులు పోయి అట్లా ఇంటర్నేషనల్ స్కూల్ వేస్తారు. చాలా నష్టపోతూ ఉన్నారు. ఇది ఇంటర్ కూడా ఇప్పుడు ఎక్కడో పర్మిషన్ ఉంటుంది, ఇంకెక్కడో బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు, ఆ సెంటర్ ఇంకెక్కడో పడుతుంది. అప్పుడు తర్వాత తెలుసుకొని అరే మేము నష్టపోయినామని చెప్పి ఇబ్బంది పడతారు. కాబట్టి ఏది ఉన్నా ఆన్లైన్ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, అన్నీ దోస్తు ద్వారా ఎట్లా అప్లై చేసుకుంటారు, డిగ్రీకి, ఇంజనీరింగ్కి ఎంసెట్ వాళ్ళ ద్వారా ఎట్లా అప్లై చేసుకుంటారు, అదేవిధంగా ప్రతిదీ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఇంటర్ దగ్గర నుంచి డిగ్రీ వరకు ఆన్లైన్ దరఖాస్తు పెట్టుకుంటే ఇవన్నిటికీ పరిష్కారం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ద్వారానే ఇవన్నిటికీ పరిష్కారం జరుగుతుంది. ఏది ఇంటర్నేషనల్ స్కూలు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకుంటే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు పెడతారా? ఎగ్జాక్ట్లీ పెట్టరు. కాబట్టి ఇది ఏది ఇంటర్నేషనల్ స్కూలు, ఏది లోకల్ స్కూలు, 8th క్లాస్ వరకు ఏది పర్మిషన్ ఉంది, ఇంటర్ వరకు ఏది పర్మిషన్ ఉంది, ఏది లేదు అని క్లారిటీ కావాలంటే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అడ్మిషన్ ఎట్లా పెట్టుకుంటే పేరెంట్స్ దానికి ఆన్లైన్లో పెట్టాలి. ఇంకా ఫైనల్గా మీరు ఇంటర్మీడియట్ కూడా ఆన్లైన్లో పెట్టాలి. అప్పుడు ఎంతమంది సంఖ్య, ఇప్పుడు 200 మంది కెపాసిటీ ఉన్న బిల్డింగ్లో 600 మందిని పెడతారు ఇంటర్మీడియట్. దానికి ఎంత బిల్డింగ్ కెపాసిటీ ఉంది, అసలు ఎంతమందిని తీసుకుంటున్నారు అసలు తెలుస్తుందా విద్యాశాఖ వాళ్ళకి? అసలు ఏం తెలుస్తలేదు. ఏదో ఎగ్జిబిషన్ అయినట్టు, నాంపల్ ఎగ్జిబిషన్ అయినట్టు ఎవరిని పడితే దానికి టికెట్లు ఇస్తారు. అట్లా ఎవరిని పడితే కేవలం నాంపల్ ఎగ్జిబిషన్ లో టోకన్లు ఇచ్చినట్టు, టికెట్లు ఇచ్చినట్టు అడ్మిషన్లు ఇంటర్మీడియట్ తీసుకుంటూనే ఉన్నారు. అది పోయి చూస్తే ఎంతమంది అది ఎగ్జిబిషన్ ఉన్నట్టు ఒక్కొక్క కాలేజీలో. దాని పర్మిషన్ ఎంత, బిల్డింగ్ పర్మిషన్ ఎంత, మీరు చేసే కెపాసిటీ ఎంత, మీకున్న స్టాఫ్ ఏంది, అసలు మీరు చేయగలుగుతారా లేదా, అవన్నీ నేను చూస్తలే. కేవలం నాంపల్ ఎగ్జిబిషన్ వేసేసారు అంతా. ఈ స్కూల్ విద్యా వ్యవస్థ మొత్తం ఎంతమంది వస్తే అంతమంది ఇంకా రండి అని చెప్పి ఇప్పుడు చూస్తే రోడ్డు మీద చూస్తే ఎక్కడ పోయినా ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి అన్ని బోర్డులు కనిపిస్తున్నాయి. మన గల్లీకి ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అంతా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటే మరి ఎక్కడ మనం ఇంటర్నేషనల్ అంటే ఎక్కడ పోవాలి? రైట్. ఫైనల్గా ఇక సో ఈ మహిళల గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా స్కూల్లో పిల్లలకి ఫీమేల్కి సంబంధించి, ఫీమేల్ స్టూడెంట్స్కి అయినా కానీ, విద్యార్థులకు ఫీమేల్కి కానీ ఎట్లాంటి సేఫ్టీ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి కానీ అటు విద్యా సంఘాల నుంచి? అమ్మాయిలకి తల్లిదండ్రులు ఒక ఆడపిల్లని కాలేజ్ పంపించిన తర్వాత వచ్చిన దాకా ఆ తండ్రి ఆఫీస్కి పోయినా కూడా వచ్చిందా పాప అని ఫోన్ చేస్తారు. ఆ పరిస్థితి రాష్ట్రంలో అయితే ఉంది. ఎందుకంటే ఒక ఆడబిడ్డని ఎట్లా పెంచుకుంటారంటే తల్లిదండ్రులు చదువుకోవాలి, చదివిపియాలి అని చెప్పి పెంచుకుంటారు. కానీ పరిస్థితులు మాత్రం బయట ఆ విధంగా లేవు. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం మనం, అన్ని కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు. ఇప్పుడు చదివిద్దామన్నా కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి తీసేసి అది కూడా లేకుండా పోతుంది. రాష్ట్రంలో అనేకమైన ఇబ్బందులు మహిళల మీద చాలా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే మహిళల పైన సపరేట్ పర్యవేక్షణ పెట్టి డిగ్రీ కాలేజీలకు కూడా మహిళలకి ఇప్పుడు ఎట్లయితే కోర్టు ఉమెన్స్ ఉందో ఆ విధంగా జిల్లాకు ఒక ప్రభుత్వ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మహిళలకి సపరేట్గా పెట్టినప్పుడే. ఎందుకంటే ఒక స్త్రీ చదువుకుంది అనుకో, ఆ ఇల్లు బాగుపడుతుంది. ఆ ఇల్లు బాగుపడడం వల్ల ఆ మండలం బాగుపడుతుంది. ఆ మండలం బాగుపడడం వల్ల జిల్లా బాగుపడుతుంది. జిల్లా బాగుపడడం వల్ల రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం ద్వారా ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పి ఒకప్పుడు జ్యోతిరావు పూలేనే స్వయంగా వాళ్ళ భార్యకి చదువు నేర్పించి ఆమెని మొట్టమొదటి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. కాబట్టి ఇంట్లో ఒక మగ మనిషి చదువుకుంటే కేవలం ఆ ఇల్లే బాగుపడుతుంది, కానీ ఆడపిల్ల చదువుకుంటే మాత్రం ఈ దేశం మొత్తం బాగుపడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా
మహిళల పక్షాన ఆలోచించి ఎట్లయితే కోటి ఉమెన్స్ కాలేజ్కి చాకలి ఐలమ్మ పేరు పెట్టిరు కదా, అదేవిధంగా ప్రతి జిల్లాలో ఒక వీరవనిత ఉంటుంది. ఆ వీరవనిత పేరు తీసుకొని, ఆ ఉద్యమకారురాల పేర్లు తీసుకొని ప్రతి జిల్లాకు ఒకటి అట్లా కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంటే రాష్ట్రం నెంబర్ 1 రేసింగ్ తెలంగాణ ఏదైతే ముఖ్యమంత్రి అనుకుంటుండగా అట్లా రేసింగ్ తెలంగాణ ఎందుకు కాదు, బరాబర్ అవుతుంది రేసింగ్ తెలంగాణ. ప్రతి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ ప్రతి జిల్లాలో పెట్టుండి రేసింగ్ తెలంగాణ అవుతుంది. చరిత్రలో మిలిగిపోతారు ముఖ్యమంత్రి గారు. అట్లా జిల్లాకొకటి ఉమెన్స్ కాలేజ్ పెడితే చరిత్రలో నిలిచిపోతారు. మహిళల పక్షాన స్కూటీలు గిటీలు ఇప్పించే అవసరం లేదు. ఇస్తా అంటున్నారు కదా, 150,000 మందికి ఈవీ స్కూటర్లు ఇస్తానని భరోసా ఇస్తున్నారు కదా స్టూడెంట్స్ అందరికి. స్కూటీలు ఎక్కడ ఇస్తారమ్మా? స్కూటీలు ఇచ్చే పరిస్థితి ఉందా? వాళ్ళే చెప్తున్నారు స్కూటీలు ఎంతమందికి ఇస్తారని. ఇందాకనే ఒక మన కాంగ్రెస్ లీడర్ వస్తే ఏం చేస్తున్నారు సార్ మహిళల కోసం అంటే, ఖచ్చితంగా 2,500 ఇస్తాం, కాస్త టైం పడుతుంది, ఈ లోపు స్టూడెంట్స్ అందరికి స్కూటీలు 150,000 మందికి ఈవీ స్కూటర్లు అయితే పంపిణీ చేస్తుందని చెప్తున్నారు. అది 4వ సంవత్సరం అయిపోవాలి స్కూటీలు ఇవ్వాలంటే. 5 సంవత్సరాల టర్మ్లో 4వ సంవత్సరం ఎండింగ్కి వస్తున్నప్పుడు మేము ఆ మాట ఇచ్చినాం కాబట్టి ఇస్తున్నామని చెప్పి ఏదో జిల్లాకు 10 మందికో 20 మందికో ఇచ్చి మొత్తానికి ఇచ్చినట్టు అది క్రియేట్ చేస్తారు తప్ప, ఇది స్కూటీలు ఇస్తే రాష్ట్రం ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వం ఖజానా సరిపోతుందా? స్కూటీలు ఎడికెళ్ళి ఇస్తారు? స్కూటీలు ఇచ్చే ఆలోచన ఉందా? ఇప్పుడు రీసెంట్గా ఈ 33% బిల్లు ఏదైతే ఉందో పార్లమెంట్లో అమలు చేపిస్తామన్న దానికి చాలా వరకు వ్యతిరేకత వచ్చింది. ఆ బిల్లు పాస్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? 33% మహిళా రిజర్వేషన్ కేటాయించడం అన్నది అది ఎప్పటి నుంచో చారిత్రాత్మకమైన బిల్లు. కానీ ప్రతిపక్షాలు కానీ బీసీ సంఘాలు కానీ అన్ని సంఘాలు కానీ ఏమంటున్నాయి, సబ్ కోటా పెట్టలేదు కదా, సామాజిక న్యాయం లేదు కదా అని చెప్పి వ్యతిరేకించారు. కానీ బీసీలకి మహిళలకి రిజర్వేషన్లు కేటాయించాలి, కానీ దాని లోపల సబ్ కోటా లేకపోవడం వల్ల ఇది పాస్ అవ్వలేకపోయింది. కాబట్టి మేమేమంటున్నాం, సరే బీజేపీ ప్రభుత్వాన్ని కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు, మీరు మహిళల పట్ల 33% ఇస్తామంటారు కదా, మహిళల పట్ల 33% ఇచ్చేది ఉంటే మంత్రివర్గంలో 33% ఇవ్వండి, మంత్రివర్గంలో 33% ఇవ్వండి, నామినేటెడ్ పదవులలో 33% ఇవ్వండి, మీరు పార్టీ అధ్యక్ష పదవులలో 33% ఇవ్వండి. మీకున్న రాబోయే ఎలక్షన్స్లో 33% మహిళలకి రిజర్వేషన్లు కల్పించండి. ఎవరు అడ్డుకుంటారు? అప్పుడు మీరు మా క్యాబినెట్లో 33% మహిళలకు ఇస్తా అంటే ఏదైనా ప్రభుత్వం అడ్డుకుంటుందా? 33% అధ్యక్ష పదవులు ఇస్తా అంటే ఎవరైనా అడ్డుకుంటారా? మీరు 33% మహిళలకు ఇవ్వండి, ఆదర్శంగా నిలవండి. ఆదర్శంగా నిలిచిన తర్వాత మీరు మళ్ళీ మహిళా బిల్లు పెట్టండి, సామాజిక న్యాయం పాటించండి, మేము పోరాటం చేస్తాం. రైట్. సో ఫైనల్లీ థ్యాంక్ యూ సార్. మీరు స్టూడెంట్స్ కోసం చాలా పోరాడుతున్నారు. ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి నిజంగానే చాలామంది స్టూడెంట్స్ అయితే ఎఫెక్ట్ అవుతారు. ఇప్పుడు ఎక్కువ మంది చదువుకోవడానికి గల కారణం ఫీజు రియంబర్స్మెంట్. అది కనుక లేకపోతే ఈ మాత్రం కూడా స్టూడెంట్స్ అనేది రాకపోవడం అసలు అసాధ్యం. పైగా చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగం ఉంది, ఇప్పుడు చదవని వాళ్ళు కూడా నిరుద్యోగం అనేది ఇంకా పెరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాని గురించి అయితే యాజ్ ఎ జేఏసీ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా రామకృష్ణ గారు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అలాగే మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాయిసెస్ ఫర్ ద సొసైటీ. నేను సహస్ర. నమస్కారం.